కొన్ని పేర్లకు ఈ జిల్లాలో పరిచయం అక్కర్లేదు. కొన్ని వ్యక్తిత్వాలకు కాండక్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు. పదవిలో లేకపోయినా పలకరించే జనానికి కరువు లేదు. మున్సిపల్ చైర్పర్సన్గా, మున్సిపాలిటీలో ప్రతిపక్ష నాయకురాలుగా, అతి పిన్న వయసులో కౌన్సిలర్గా ఎన్నికై ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎటువంటి పదవి లేకపోయినా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఆ పార్టీ కోసం, తనను నమ్ముకున్న మనుషుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వెంకట పద్మావతి గారు ఈరోజు మన గెస్ట్. ఆమెతో ఆమె అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆమె ఇంట్లోనే మీకోసం. అమ్మ నమస్కారం. మీరు మెంటాడు వారింట అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చిన్నతనం నుంచే అత్తవారింటికి వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో మీ ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు. 2010 సరికి మీ మున్సిపల్ చైర్పర్సన్గా మీ కౌన్సిల్ టెన్యూర్ ముగిసిపోయింది. అప్పటి నుంచి ఇది 2024 ఇంతవరకు ఈ రాజకీయ నిరుద్యోగాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? రాజకీయంగా పదవి అయితే లేకపోవచ్చు కానీ ప్రజలతో అయితే ఎప్పుడు సత్సంబంధాలతో వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు ప్రజలతో ఉండడం వల్ల పదవి ఉందా లేదా అన్నది నేను అసలు ఆలోచించను. నాకు తోచిన సహాయం నేను చేయడం, నన్ను నమ్ముకొని వచ్చిన ప్రజలకి న్యాయం చేయడం నా బాధ్యత. అందుకు అలాగ ఉండడం వల్ల నేను పెద్దగా లేదు, రాజకీయంగా ప్రభుత్వం ఉంది కదా, అన్ని పనులు చేస్తున్నాము, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆలోచించడం జరుగుతుంది ఇంతవరకు. అంటే రాజకీయాల్లో మన వెనక ఉన్న కేడర్ని కాపాడుకోవడానికో, మన దగ్గరికి వచ్చిన సామాన్యంగా న్యాయం చేయడానికో ఓ ప్రోటోకాల్ పదవి అవసరం కదా. మీరు చైర్పర్సన్ తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి రాజకీయ పదవి మీకు రాలేదు. ఇది మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అంటే ఎప్పట్లాగే ప్రజా జీవితంలో ఉన్నానని సర్దుకుపోతున్నారా? ప్రజా జీవితంలో ఉన్నానండి. కాకపోతే ఎన్నికలు అవుతాయనే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు మనం ఆలోచించాము. ఆ తర్వాత సీఎం గారే స్వయంగా ఎన్నికలు ఇప్పుడు జరగవమ్మా, మనం జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతామని ఎప్పుడైతే వారు చెప్పారో అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది. సరే మరి ఎన్నికలు అయితే జరగవు, మరి మన పని అయితే మనం చేయాలి పార్టీకి అని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే మీరు వైకాపా కమిటెడ్ లీడర్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచో వెనక నుంచి వచ్చిన వరకు కూడా వైకాపా ఈ ప్రభుత్వంలో చాలా పోస్టులు అకామిడేట్ చేశారు. కానీ మీరు మాత్రం ఇంకా మీరు ఈ టౌన్లో పరిమితం అయిపోయి ఉండిపోయారు. దీన్ని ఎలా చూడాలి? ఏది జరిగినా మన మంచిగా అన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండడం జరుగుతుంది. మన మంచిగా జరిగిందిలే, అదృష్టం ఉంటే రాసి పెట్టుంటే వెళ్తాము, లేదంటే మన పని మనం చేయాలన్నటువంటి ఆలోచనే నాకైతే ఎప్పుడు ఉంటుంది. మనం మంచి చేయాలి, మేలు చేయాలి, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచిస్తాం. కానీ పదవి వస్తే సంతోషం, రానప్పుడు కూడా మా పని మేము చేయాలని ఆలోచిస్తాం. అమ్మా, మీకు ఈ మధ్య కాలంలో జరిగిన స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవి వచ్చి చివరి నిమిషంలో తప్పిపోయింది అని స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు చెప్పారన్న ఒక ప్రచారం పెద్దగా ఉంది. ఇది చాలా పత్రికల్లో వచ్చింది. వైకాపా నాయకులు కూడా ఓపెన్గానే ప్రెస్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? దీని వెనక జరిగింది కథ ఏంటి? ఏం లేదు బాబు, మాకు సేమ్ ఆఫీస్ నుండి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. పోతే అవునా కాదా, మనం ఎందుకులే మనకి ఇస్తారా అన్నట్టుగా ఆలోచించాము. ఆ తర్వాత మనకు రాలేదు. ఎన్నిక అయిపోయిన తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయిన తర్వాత సీఎం గారికి నేను మా అబ్బాయి స్వరూప్ వెళ్ళి కలిసాము. కలిస్తే వెంటనే చూసి స్వరూప్ ఎగ్జాక్ట్లీ అమ్మకి ఇద్దామనే నా ఆలోచన. లాస్ట్ వరకు అమ్మ పేరే ఉంది. మరి విక్రాంత్ తూర్పు కాపు, మీరు తూర్పు కాపు అవ్వడం వల్ల జస్ట్ అక్కడ కొంచెం ఇదయింది.
తర్వాత యాదవాస్‌కి ఇవ్వాలి, అప్పుడు మీరు మాట ఇచ్చారని చెప్పారు మన వాళ్ళు. అందుకు నేను ఆళ్ళకివ్వడం జరిగింది. అమ్మ మరి వేరే విధంగా మీరు అనుకోకండి. వేరే సందర్భం వచ్చేటప్పుడు మీకు మంచి అవకాశం కల్పిస్తానని చెప్పారు. సీఎం గారే మా చెప్పారు. సీఎం గారు చెప్పారండి. హ్మ్. వెంటనే ధర్మాన ప్రసాదరావు గారికి కూడా నేను ఫోన్ చేసి అక్కడి నుండే చెప్పాను. అన్నయ్య సీఎం గారికి కలిసాను. సీఎం గారు ఈ విధంగా చెప్పారని చెప్పాను. సరే అమ్మా మంచి పని చేశావు అన్నారు వారు. అంటే అమ్మా ఇప్పుడు ఈ విషయం మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారికి తెలిసే ధర్మాన కృష్ణదాస్ గారి ద్వారా నర్తు రామారావు యాదవ్ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్సీ తెర మీదకి తెచ్చారు. అందుకే పద్మావతి గారికి రాలేదు ఆహ్, అనే ఒక టాక్ కూడా టౌన్‌లో ఉంది. ఈ విషయం మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఉండకపోదు. హ్మ్. మీరు దీన్ని ఆహ్, హ్మ్, డిప్లొమాటిక్‌గా కాకుండా ఓపెన్‌గా చెప్తారని ఆశిస్తున్నాం. అదే ఓపెన్‌గా అంటే మరి సీఎం గారు కలిసిన తర్వాత ఆయన ఏది చెప్పారో అదే మీకు చెప్తాను. ఓకే. సీఎం గారు స్వయంగా చెప్పారు. ఫైనల్ వరకు మీ పేరే ఉందమ్మా. మీకిద్దామనే ఆలోచన నాకు. హ్మ్. లాస్ట్ మినిట్‌లో ఇలా జరిగిందమ్మా. తూర్పు కాపవడం వలన అని చెప్పారు. యాదవాస్‌కి ఇవ్వాలన్నారు ఇచ్చేసామంతే. వేరే సందర్భంలో మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. అమ్మ ఇప్పుడు మీరు 2010లో మీ కౌన్సిల్ చివరి టెన్యూర్ అయిపోయింది. హ్మ్. ఈ రోజు వరకు ఎన్నికలు జరగలేదని ఇంతకుముందు మనం అనుకున్నాం. హ్మ్. ఈ ఎన్నికలు అవ్వకపోవడానికి కోర్టులో విలీన పంచాయతీల కేసులుండడమే కారణమా? లేదు మేయర్ అభ్యర్థులుని ఎవరిని సాటిస్ఫై చేయలేక దీన్ని రాజకీయ నాయకులే అలాగా ఆలస్యం చేసుకొని వస్తున్నారు అనేది వాస్తవమా? అంటే లోకల్ బాడీస్ ఎప్పుడూ కూడా 6 మాసాల కన్నా మించి ఎలక్షన్స్ జరగకుండా ఉండకూడదు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ నేడేమైందంటే పంచాయతీలు విలీనం వల్ల 14 ఏళ్ల నుండి ఎన్నికలు జరగకపోవడం అది అందరికీ చాలా ఇబ్బందైన పని. ప్రజలకు కానీ, కష్టపడిన ప్రతినిధులకు కానీ చాలా ఇబ్బందైన విషయం. అయితే నేనైతే మున్సిపల్ కౌన్సిల్, అపోజిషన్ లీడర్, మున్సిపల్ చైర్మన్ అనేకమైన పదవులు ఈ ఈ మున్సిపాలిటీలో చేశారు. చేశాను కాబట్టి, అది కాదు గానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూత్ ఎవరైతే ఉన్నారో గత 14 ఏళ్ల నుండి కూడా వాళ్ళు ఆ ప్రాంతానికి లీడర్ అవ్వాలి, గౌరవం పొందాలని కష్టపడినవాళ్ళు. ప్రతి జనరల్ ఎలక్షన్‌కి కూడా కష్టపడి పనిచేసి పోలింగ్ స్టేషన్‌లో వాళ్ళుండి, ఆ పోలింగ్ బూత్‌లో మెజారిటీ తెచ్చి చూపించినటువంటి యూత్ అంతా ఉన్నారు. వారందరికీ కార్పొరేటర్‌గా ఒక అవకాశం కలిగినట్టయితే, వాళ్ళు గౌరవంగా భావిస్తారు. ఆ ప్రాంతంలో మా నాయకత్వం ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు ఏ ఎన్నికలొచ్చినా వాళ్ళ భుజం పైనేసుకొని వాళ్ళు నడిపించే అవకాశం కూడా కలుగుతుంది. మరి ఇప్పుడు దీనికే ఒక అనుబంధ ప్రశ్న. హ్మ్. 2014, 19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిపించలేకపోయారు, మీకు చేత కాలేదు అని బలంగా మీ వాదన వినిపించిన వైకాపా 2019, 24 మీ టెన్యూర్ ఇంక అయిపోతుంది. అయినా కూడా ఎన్నికలు జరిపించలేకపోయారు. కోర్టులో కేసులైతే విత్డ్రా చేయించలేకపోయారు. 2014, 2019 ఈ 2 ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారు. మీరు కార్పొరేటర్లు అవుతారు, లేదంటే కౌన్సిలర్లు అవుతారు, మేయర్లు అవుతారు అనే ఒక బూచీ చూపించి మీరు ఎమ్మెల్యే సీటుని కైవసం చేసుకొని ఇప్పుడు 24 కూడా ఎవరు మేయర్లు అవ్వలేదు, ఎవరు కార్పొరేటర్లు అవ్వలేదు. ఈ క్యాడర్ ఇప్పుడు అంత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందా? ఇప్పుడు అల్టిమేట్‌గా పార్టీయే ఇంపార్టెంట్ అన్నది అందరి దృష్టిలో ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న కాన్సెప్ట్ మీద అందరూ ఉన్నారు. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్‌కి కూడా మరి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆలోచిస్తున్నారు. తర్వాత పేద ప్రజల సంక్షేమం ఆలోచించే నాయకుడు. ప్రజల్లో మేము గౌరవంగా తలెత్తుకొని ఇవి చేశామని చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి నేటి ప్రభుత్వానికి అండగా ఉండి పనిచేయాలి. మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మళ్ళీ ఇక్కడ శాసనసభ్యులను గెలిపించాలని కేడర్ అంతా ఆలోచించడం జరుగుతుంది. అంటే మీరే అన్నారు గత 14 ఏళ్లుగా ఒక కొత్త తరం వచ్చింది. హ్మ్. ఈ కొత్త తరం వచ్చిన తర్వాత ఆహ్, డబ్బులు ఖర్చు పెట్టుకోనో లేదంటే స్థానికంగా పరపతి సంపాదించుకోనో వ కౌన్సిల్‌లో అడుగు పెట్టాలన్న ఒక యోచనలో ఉన్నారు. హ్మ్. ఎన్నికలు చూస్తే జరిగే పరిస్థితి కనిపించలేదు. వీళ్ళకి ఏం చెప్పి మీరు రేపు
బూతుల్లోని ఆర్గనైజ్ చేయమంటారు? ఏం చెప్పి మళ్ళీ వైకాపా అభ్యర్థిని గెలిపించమంటారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మేము చూపించగలము. తర్వాత ఎన్నికలనే సందర్భం వచ్చింది కనుక, ఈ పంచాయతీలు విలీనం అన్నది చేయకపోతే వాటిని వదిలేసైనా ఎలక్షన్స్ పెట్టాలి. లేదు అవి కలపడానికి అవకాశం ఉందంటే కలపాలి. వాళ్ళకిష్టం లేనప్పుడు వాళ్ళని మనం ప్రెషర్ చేయకుండా మన ఎన్నికలు మనం చేసుకుంటే బావుంటది అన్న విషయం ఇప్పుడు కేడర్ అందరిలో కూడా ఉంది. అదే ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి చేయండి, ఎలక్షన్‌లు జరపండి అన్న వాదనైతే ప్రతి ప్రాంతం నుండి కూడా మా కేడరు గట్టి వాదన వినిపించడం జరుగుతుంది. అంటే మీరు చెప్పింది మంచి బలమైన పాయింటే. విలీనం కానప్పుడు వాళ్ళని వదిలేయండి. హ్మ్. విలీనం అయితే వెంటనే చేయండి. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి గడిచిన ఇన్నేళ్లుగా ఈ ఎన్నికలు జరపకపోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పటికే మన వాటర్ సప్లై గాని, లైటింగ్ గాని, శానిటేషన్ గాని అన్నీ పంచాయతీలకి చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మహిళా సంఘాలని గూడా ఇందులో విలీనం చేసి, అక్కడ ఉన్నటువంటి ఆర్‌పీలని తెచ్చి, మన లాగిన్‌లో పెట్టి, మనమే వాళ్ళకి శాలరీస్ గూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అన్నది ఒకవైపు వాదన. ఏదో ఒకటి తేల్చాలన్నది మేము మీలాగే ఆలోచించడం జరుగుతుంది. అంటే కేవలం రాజకీయంగా ఇక్కడ కొంత అడ్డుకోవడం కోసమే ఈ 2 పార్టీల్లో ఉన్న నేతలు అక్కడ సిట్టింగ్ అప్పటి సర్పంచులతో కోర్టులో కేసు వేసి నానుస్తున్నారు. కానీ నిజంగా ధర్మన ప్రసాదరావు గారు తలుచుకుంటే అవి విత్‌డ్రా అవ్వడమో, లేదంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడమో పెద్ద విషయం కాదన్న ఒక వాదన కూడా ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే ఇంతవరకు అవుతుందనే వాళ్ళు కూడా ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఎన్నికలవుతాయనే అనుకున్నారు. మరి ఈ ఎప్పుడైతే కోర్టులో ఈ బిల్ పడుతుందో దాని నుండి కొంత ఇబ్బందయితే ఉండడం మాట వాస్తవమే. ఇకన ఫర్దర్ ఈ ఎన్నికల తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు మీ కౌన్సిల్ ముగిసిన తర్వాత కలెక్టర్ ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ పేరు మీద పాలన సాగుతుంది. సరే మీరంటున్నారు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా వెళ్ళిపోతున్నాయని. మిగతా మున్సిపాలిటీలో ఈ శానిటేషను లేదంటే వాటర్ సప్లై ఇయన్నీ చూసే పరిస్థితి అయితే కలెక్టర్‌కి ఉండదు. కమిషనర్‌కి వేరే అడ్మినిస్ట్రేషన్ పనులుంటాయి. వీటికి కౌన్సిల్ లేకపోయినా కూడా వీటిని సరిదిద్దడానికి ఆహ్, ఎవరైనా ఆహ్, సూపర్విజన్ అవసరం అని ఏదైనా భావించారా ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒక్కరికి ఎన్నికలు లేనప్పుడు ఒక్కరికి అప్పజెప్పకూడదండి. ఒక్కరికి అప్పజెప్పకుండా కేడర్‌లో గతంలో కౌన్సిల్ చేసిన వాళ్ళు గానీ, ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేసిన వాళ్ళు గానీ, ఒక నలుగురు, ఐదుగురిని ఒక్కొక్క సెక్షన్‌కి అబ్జర్వేషన్ కింద వేసున్నట్టయితే, టౌన్ ప్లానింగ్ ఒక ముగ్గురు, శానిటేషన్‌కి ఒక ముగ్గురు, అలాగే ఇంజినీరింగ్ సెక్షన్‌లో ఒక ముగ్గురు, నలుగురు. ఇలాగా వాళ్ళకి కొంత అవకాశం కల్పించి వాళ్ళ అబ్జర్వేషన్‌లో ఉంచినట్టయితే అందరూ సాటిస్ఫై అయ్యుండేవారు. ఎన్నికలు లేకపోయినా ప్రజల తాలూకా పనులేవైనా ఉంటే మేమేదైనా చెప్తే అక్కడ జరిగిపోద్దిలే పర్వాలేదు మన కుర్రోళ్ళే, మన అబ్బాయిలే ఉన్నారు అన్నటువంటి ఆలోచన మాకు ఉండేది. వాళ్ళు గూడా గౌరవంగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అలా లేదు గాబట్టి కొంత ఇబ్బంది. తాజా మాజీ చైర్పర్సన్, కౌన్సిలర్‌లు అందరూ కూడా ధర్మాన ప్రసాదరావు గారితోనే ఆల్‌మోస్ట్ ఉన్నారు. ఎవరైనా కరోనాలో పోతే తప్ప. హ్మ్. కానీ ఈ మున్సిపాలిటీ మీద పెత్తరికానికి ఆయన సోదరుడు చల్లా శ్రీని తెచ్చి కూర్చోబెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే వారిష్టం అండి. మినిస్టర్ గారిష్టం ఎవరిని కూర్చోబెట్టాలనేది. చేశారు గానీ, వాళ్ళు చల్లా లక్ష్మీనారాయణ గారు వాళ్ళ నాన్నగారు గూడా చాలా మంచి వ్యక్తి. మాకు చాలా అభిమానించినటువంటి నాయకులతను. మా కుటుంబం అంటే ప్రత్యేకమైన గౌరవం. చల్లా వాళ్ళ కుటుంబంకి. లక్ష్మీనారాయణ గారు కూడా నేనన్నా, ఎంఎస్ఆర్ గారన్నా గొప్ప గౌరవంగా చూసేవారు. అలివేలైనా అలాగే ఉంటారు. శ్రీనైనా అంతే. కాకపోతే ఈ బాధ్యత అప్పజెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీను ధర్మాన ప్రసాదరావు గారు అప్పచెప్పారు కదండీ! అది శ్రీనుకి సంబంధించి అతనేం చేయాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఒకటి. ప్రజలతో సత్సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అది మన కేడర్‌కి కొంత అసంతృప్తి అయితే ఉంది. కేడర్ అందరూ కూడా
ఎవరిని కలుపుకొని వెళ్ళడం లేదన్న భావన అయితే ఉంది. ఎప్పుడైనా మేము గతంలో మున్సిపల్ చైర్మన్‌గా చేసేటప్పుడు ఒక ఫండింగ్ ఉంటే కాలనీలకి రోడ్లేయాలన్నా, స్లమ్స్‌కి వేయాలన్నా ఆ ప్రాంతానికి ముందెళ్ళి విజిట్ చేసి, అక్కడున్న లోకల్ పెద్దల్ని పిలిపించి, "సార్ ఇదేద్దాం అనుకుంటున్నాం బాబు, అమ్మ ఇదేద్దాం అనుకుంటున్నాం. మినిస్టర్ గారు శాంక్షన్ చేయమన్నారు" అని ముందే చెప్పేవాళ్ళం. చెప్పి వాళ్ళందరినీ ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి తీసుకెళ్ళేదాన్ని. అన్నయ్యకేం చెప్పేదాన్ని, "అన్నయ్య వీళ్ళంతా ఈ రోడ్డు అడుగుతున్నారు, ఇచ్చేయమ్మా" అనేవారు. సరే వాళ్ళొస్తున్నారని మిమ్మల్ని కలవడానికి. ఓకే. కలిసిన తర్వాత శంకుస్థాపనకు మీరు రావాలని పిలిచేవాళ్ళం. ఆ రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి శంకుస్థాపనకి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేసేవాళ్ళం. తర్వాత రోడ్డు అయ్యేటప్పుడు క్వాలిటీ ఎలా ఉందో విజిట్‌కి కౌన్సిల్ నేను కలిసి వెళ్ళేవాళ్ళం. రోడ్డు ఓపెనింగ్‌కి మళ్ళీ వీళ్ళందరూ ఎళ్లి మినిస్టర్ గారికి పిలిచేవారు. "బాబు రోడ్డు అయిపోయింది మీరు రండి" అని. మళ్ళీ మినిస్టర్ గారు వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఓపెనింగ్‌కి చుట్టుపక్కల ప్రాంతం, ఆ ప్రాంతం వాళ్ళు పెద్ద ఘనంగా గౌరవించి తీసుకెళ్ళేవారు. అలాంటి కమ్యూనికేషన్ ప్రజలకి ధర్మాన ప్రసాదరావు గారికి నా టైంలో 5 ఏళ్ళు 2005 నుండి 10 వరకు కూడా ఏ చిన్న రోడ్డేసినా, పెద్ద రోడ్డేసినా, లైటేసినా, ట్యాపేసినా, ఒక శానిటేషన్ చేయించినా, ఒక కల్వర్ట్ వేసినా, ఒక కమ్యూనిటీ హాల్ కట్టినా, ఒక సులభ కాంప్లెక్స్ నిర్మాణం చేసినా, ఏది చేసినా మినిస్టర్ గారు చేయమన్నారని చెప్పడం, ఆయనకి పబ్లిక్‌కి రిలేషన్ పెంచడమే నా ధ్యేయంగా నేను పనిచేశాను. ఇప్పుడు అది లేదన్నది నాకు అనిపిస్తుంది. అంటే గతంలో మీ దగ్గరికి వచ్చిన వారిని ధర్మాన ప్రసాదరావు గారికి అటాచ్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి పలానా పని కావాలంటే శ్రీని దగ్గరికి వెళ్ళాలని అటాచ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మరి అలాగా చెప్పినప్పుడు కూడా తను శ్రీను అందరినీ కలుపుకొని వెళ్ళడం, పెద్దాయనకి వీళ్ళందరినీ ఆ గ్రూపుల్లో తీసుకెళ్ళి కల్పించడం. అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదైతే లోపించిందన్నది తెలుస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారు మున్సిపల్ ఆఫీస్ కోతవేటు దూరంలో. లాస్ట్ టర్మ్ చైర్పర్సన్ ఇప్పటి వరకు మీదే. మీరుంటుండగా శ్రీని అక్కడ కూర్చోపెట్టడం, మిమ్మల్ని చెక్ పెట్టే దిశలో భాగమా? నేను అధికారం నాకు లేకుండా నేను అలా కూర్చోమన్నా నేను కూర్చోలేను. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడి, కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడి అక్కడ కూర్చుంటే అది గౌరవం తప్పితే అనాథరైజ్డ్‌గా కూర్చోమన్నా నేను అలాగా నాకు ఇష్టం ఉండదు గూడా. అలాంటి పెత్తనం కూడా నేను చేయలేను. ఎంతసేపు కాకపోతే కార్యకర్తలా పనిచేస్తాను గానీ, పార్టీకి కట్టుబడి ఉండడం, ప్రజలకు సహాయ సహకారాలు అందించడం, నిజాయితీగా పనిచేయడం, నీతివంతంగా ఉండడం తప్పితే నేను అక్కడికెళ్ళి ఆహ్, ఏ నేను పెత్తనం అయితే చేయలేను. అంటే ఇప్పుడు ఇది టౌన్‌లో అందరూ భావిస్తున్న ప్రశ్నే. ఓ పద్ధతి ప్రకారం పద్మావతి గారి కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేస్తున్నారు అన్న వాదన మీకు అటు మీ ప్రతిపక్షంలో కూడా మీ పట్ల సానుభూతి అలాగే వ్యక్తం అవుతుంది. జనాల్లో కూడా అదే ఉంది. ఇది నిజమా? అంటే ఇది రాజకీయాల్లో తొక్కుపెట్టడం అంటే నిరంతరం ఇది పోరాటం. నిరంతరం పోరాటం చేస్తూనే పైకి రావాలి. ఎప్పుడు పోరాటం చేయాలంటే నిరంతరం ప్రజల అండ మనకున్నంత కాలం మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే ప్రజలను నమ్ముకున్నాను కాబట్టి ఏ ప్రాంతం వెళ్ళినా నేను పట్టణంలో నాకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా నాకు పెద్ద ఎత్తున నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వాళ్ళున్నారు. సొంత కుటుంబ సభ్యురాలిలాగా నన్ను ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నన్ను భావించిన వాళ్ళున్నారు కనుక నాకెప్పుడు ఎవరు తొక్కిపెట్టేది లేదు. తొక్కిపెడితే తొక్కిపెట్టడానికి కూడా అంత అవకాశం ఏమి ఉండదు. అంటే ఒకటి కొద్దిగా ఓపెన్‌గా చెప్పగలిగితే చెప్పండమ్మా. 2014 దాటిన తర్వాత 2019లో ధర్మాన ప్రసాదరావు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి, ఇక్కడ ఆయన ఉండాలి అన్న తపంతో మీరు, మీ అబ్బాయి స్వరూపు శక్తి వంచన లేకుండా పని చేసిన సందర్భం ఒక క్యాడర్ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ధర్మాన ప్రసాదరావు గారే క్యాండిడేట్. అందులో అనుమానం ఏమి ఉండదు. ఆ స్థాయిలో అదే అలాగే మళ్ళీ పనిచేస్తున్నారా? అలాగే చేస్తాం బాబు. ఎందుకంటే మీకు 2009లో కూడా 2004లో శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడికొచ్చారు. చాలా పెద్ద ఎత్తున పట్టణం అంతా సపోర్ట్ ఇచ్చాము.
ఆ దృష్టిలో పెట్టుకొని నన్ను 2005లో మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో కూడా 2 మండలాలు మైనస్ అయినా పట్టణంలో 15,000 మెజారిటీ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అన్ని ప్రాంతాలకి అతని గౌరవం పెంచే విధంగా నేను పనిచేశాను. ఆ కమ్యూనికేషన్ ఆయనకి ఇప్పటికి కూడా ఉంది. ఉండడం వల్ల ధర్మాన ప్రసాదరావు గారంటే ఒక దైవం అన్న రీతిలో నేను 5 ఏళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఆ గౌరవాన్ని ప్రజలు కూడా ఉంచి 15,000 మెజారిటీ ఇచ్చారు. ఆ రోజు అంత గెలుపొచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది. 2014కి వచ్చేసరికి మరి మనమైతే అధికారంలో లేము. కొంత నెగెటివ్‌గా అయిపోయింది. 2000 మళ్ళీ 19కి వచ్చేసప్పటికి నేను స్వరూపే కాదు కేడర్ అంతా 5 ఏళ్ళు మనం అపోజిషన్‌లో ఉండడం, మనం ఎందుకో జీర్ణించుకోలేక ఇన్ని చేసి ఎందుకు ఓడిపోయామా అన్న దీంతో మళ్ళీ కసి మీద పనిచేసాము. మళ్ళీ మెజారిటీతో ఆయన గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా పనిచేయడానికి కేడర్‌ని కూడా సమాయత్తం చేస్తున్నాము. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలి. అన్ని కుటుంబాలు ఆర్థికంగా బలపడాలి. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. దర్జాగా ప్రతి కుటుంబం బ్రతకాలన్న ఆశయంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, మహిళలకు గౌరవించే ప్రభుత్వం నేడుంది కనుక వారిని కూడా మనం గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని, అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ శాసనసభ్యులు అవ్వాలని మనం ప్రయత్నం చేయడం కానీ, మనం పూర్తి స్థాయిలో పనిచేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మీ అబ్బాయి స్వరూప్ రాజకీయంగా ఎదిగితే తన అబ్బాయికి ఎక్కడ థ్రెట్ వస్తుందో అన్న భావంతో కాస్త ప్రసాదరావు గారు దూరం పెడుతున్నారు. అందుకే మున్సిపాలిటీలో చల్లా శ్రేణిని కూర్చోపెట్టడం కానీ ఇంకో పని కానీ డివిజన్లో మీరు ప్రాతినిధ్యం వహించే అంటే మీరు దగ్గరగా చూసే కొన్ని డివిజన్లో అభివృద్ధి పనులు జరగకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఎప్పుడు నా రాజకీయ నాయకుల పిల్లలు అంటే మా పేర్లు చెప్పుకొని బయటకు వస్తే వాళ్ళు షైన్ అవ్వరు బాబు. స్వతహాగా వాళ్ళు గ్రౌండ్ నుండి రావాలి. కింద స్థాయి నుండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక పేరు తెచ్చుకున్నాకే వాళ్ళ నాయకత్వ లక్షణాలు వస్తాయి తప్పితే పెద్ద తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించుకొని వచ్చింది అది ఎన్నాళ్ళు నిలబడింది. వాళ్ళు స్వతహాగా వాళ్ళ కష్టార్జితం పైకి రావాలి. పైకి వచ్చి నిలదొక్కుని పొలిటీషియన్ అయ్యి 10 మందికి ప్రజాసేవ చేస్తామంటే సంతోషం. అలాగైతే నేను అలాగనుకోను. ఎవరి స్థాయి కాలు పిల్లలు ఎవరు వచ్చినా సంతోషమేనండి. పిల్లలందరూ వాళ్ళదే భవిష్యత్తు కనుక వాళ్ళు రావాలి. కానీ కింద స్థాయి నుండి వాళ్ళు ప్రజల తాలూకా ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, కులాల స్థితిగతులు ఇవన్నీ వీళ్ళు గమనించుకొని రాగలిగితే అప్పుడు వాళ్ళు షైన్ అవుతారు. మీకు 2005లో మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ అయితే బీసీ మహిళగా మిమ్మల్ని ఏరుకోరి ధర్మాన ప్రసాదరావు గారు చైర్పర్సన్ చేశారు. ఇప్పటికీ మీ మధ్య అదే బాండింగ్ ఉందా? అదే గౌరవం. అంటే ప్రసాదరావు గారు చెప్పండి, మీరు చెప్పండి. ధర్మాన ప్రసాదరావు గారు నాకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చేటప్పుడు ఏ గౌరవం ఉంది ఇప్పుడు అదే గౌరవంగా ఆయన నన్ను గౌరవిస్తారు. ధర్మాన ప్రసాదరావు గారు కాదు, జిల్లాలో ప్రతి నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు. అమ్మ అని సంస్కారంగా పిలవడం కానీ, నాకు గౌరవించడం కానీ, ఆ ప్రోటోకాల్లో కూడా నాకు ఎక్కడ తగ్గకుండా చూస్తారు జిల్లా నాయకులందరూ కూడా. స్పీకర్ గారు కానివ్వండి, మన సిద్దిరి అప్పలరాజు గారు కానివ్వండి, అందరూ రూపారాణి గారు, కృష్ణదాస్ గారు, దాసన్ని అయితే ఇంకా సొంత చెల్లెళ్ళని చూస్తారు. అమ్మా ఇప్పుడు ఇదే చివరి ప్రశ్న, దాన్ని మీకు ఇబ్బంది పెట్టను. మీరు చెప్తున్నారు ప్రసాద్ నీతో నాకు ఈ రోజుకి అదే బాండింగ్ ఉంది. ఆ రోజు అవకాశం లేని స్థితిలో కూడా నన్ను ఎలాగైతే పదవి ఇచ్చారో ఈ రోజు కూడా నా పట్ల అదే ప్రేమ కనబరుస్తున్నారు. కానీ ప్యారలల్గా మీకన్నా ముందు టర్మ్ చేసిన జయంతి గారినో లేదు అంటే వేరే వాళ్ళలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు మేయర్ పదవి అన్న ఒక దీంతోనే తిప్పుతున్నారు, మీకు చెప్పి పెడతారు అనేది ఒక టాక్. దీన్ని సమర్థిస్తారా, ఖండిస్తారా?
రాజకీయాల్లో అందరూ రావాలి బాబు. అందరూ రావాలి. కొంతమంది నిలదొక్కుకుంటారు. కొంతమంది నిలదొక్కుకోకుండా వెళ్ళిపోతుంటారు. అదేం కాదు. ఎప్పుడు ఎవరు వచ్చినా నేనెప్పుడు భయపడను బాబు. అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. తర్వాత ఎవరో వస్తారు, నన్నేదో చేసేస్తారు అన్నది నేనెప్పుడు దాన్ని నమ్మను. నేను ముందే చెప్పాను. నేను ప్రజల్ని నమ్ముకున్నాను కనుక, ప్రజల దగ్గర నాకు ఈ గౌరవం ఉన్నంత కాలం కూడా నాకెలాంటి ఇబ్బంది లేదు. నేను ఎవరికీ భయపడేది కూడా లేదు. ధర్మాన లాస్ట్ ప్రశ్న అన్నాను కానీ ఇప్పుడు మీ దీనికి కొద్ది కొనసాగింపు. ధర్మాన ప్రసాదరావు గారి వల్ల విసిగి వేసారిపోయిన వారందరూ మీ గుడికి సేద తీరుతున్నట్టు నాకు కనిపిస్తుంది. అదే అంటే వాళ్ళు పట్టు జారిపోకుండా మళ్ళీ ఆయన అటాక్ చేసే భాగంలో మీరు వాళ్ళని అదిం పెట్టి ఉంచుతున్నారా? లేదు రేపు రాజకీయంగా మీకు పనికొస్తారని ఎంకరేజ్ చేస్తున్నారు. రాజకీయాల్లో కొంత అసంతృప్తి ఉంది అన్న వాదన వినిపించిన ప్రతి కుటుంబాన్ని నేను పిలవడము, నేను వెళ్ళడము చేస్తాను. ఎందుకంటే వాళ్ళు దూరం అవ్వకూడదన్నది నా ఆలోచన. ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర చేర్చి పార్టీకి అనుసంధానంగా ఉండాలన్నది ఆలోచనే తప్పితే వేరేగా ఏముండదండి. నాకు అలాంటి విషయం తెలిసిన తర్వాత నేను మాట్లాడుతుంటాను. మాట్లాడి అలా కాదు బాబు, ఇది ఇది మనకు అవసరం. మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడూ మనం అధైర్యంగా ఉండొద్దు. మనం వేరే వాళ్ళకి సహాయం చేయలేం కదా, మన పార్టీకి మనం సహాయం చేసుకోవాలి. అలా చేసినా గౌరవం ఉండదు. మన పార్టీని మనం నిలబెట్టుకోవాలి, మన నాయకుడికి మనం గౌరవించాలి. ఇలా 4 మంచి మాటలు చెప్పి వాళ్ళనైతే దగ్గర చేర్చడం మాట మాత్రం వాస్తవమే. ఎప్పుడైనా పిలుస్తుంటాను, మాట్లాడుతుంటాను. ధర్మాన ప్రసాదరావు గారికి కూడా కొన్ని విషయాల్లో చెప్తూ ఉంటాను. ఇలా ఉంది పలానా వాళ్ళు, మీరు మాట్లాడండాను, నేను మాట్లాడాను. అలాంటి కమ్యూనికేషన్ అయితే మేమిద్దరం చేస్తాం. మీరు అసెంబ్లీ లాబీలో ఉన్న సీఎంఓ కారిడార్లో కనిపించిన కొంతమంది మధ్య నుంచి సెక్యూరిటీ మధ్య నుంచి అయిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి టక్కన ఆగిపోయి పద్మమ్మ బాగున్నారా అని అడుగుతారు. ఏంటి మీకు ఆ రిలేషన్? ఇంతకుముందు ఓదార్పు యాత్రకు వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక 45 నిమిషాలు, అంటే అంతకుముందు నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఓదార్పు యాత్రకు వచ్చేటప్పుడు మా ఇంటికి రావాలి బాబు అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి శ్రీకాకుళం వచ్చాక నేను అరసవల్లి జంక్షన్లో ఆయన కారు ఎక్కాను. బాబు మా ఇల్లు ఎక్కడంటే వస్తానమ్మా అన్నారు. అని మా ఇంటికి వచ్చి 45 నిమిషాల్లో ఉన్నారు. ఫ్రెష్ అయ్యి వెనక ఫోటో ఉంది, నైట్ డిన్నర్ వచ్చేసి వెళ్ళడం జరిగింది. అది ఆయనకి బాగా గుర్తుండడం వల్ల స్వరూప్ కలిస్తే అమ్మ ఎలా ఉన్నారు, నేను కనబడితే స్వరూప్ ఎలా ఉన్నాడమ్మా అడుగుతారు. ఒక కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్ ఆఫీస్ లో అడగడం జరిగింది. అమ్మ బాగున్నారా తల్లి అంటూ స్వరూప్ ఎలా ఉన్నాడమ్మా, అంత గౌరవంగా పిల్లడు. ఎప్పుడు కలిసినా మా ఇద్దరిని మర్చిపోరు, గౌరవంగా పిలుస్తారు. అభిమానం కూడా ఆ విధంగానే చూపిస్తారు. ఒక ముఖ్యమంత్రి మా గురించి అడిగారంటే ఇంకా అంతకన్నా మాట తప్పాను, ఈసారి మాట తప్పను. ఇదే చివరి ప్రశ్న. కలిసి వచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు మీ అబ్బాయి స్వరూప్ మీకు బాగా అందొచ్చాడు. కానీ స్వరూప్ ఎదిగిపోతాడు అన్న కారణంతోనే మీ రాజకీయ భవిష్యత్తును తొక్కేస్తున్నారా? స్వరూప్ మీకు ప్లస్ మైనస్, వరమా శాపమా మీ రాజకీయ ఎదుగుదలకి? కొడుకుగా కాదు. నేను అన్ని మాక్సిమం నా పదవులు నేను చేస్తాను. నాకు ఇంకేదో అయిపోవాలని కూడా నాకు లేదు. అయితే మా ఇంటి నుండి అయితే ఈ సర్వీస్ నా భర్త గాని, నేను గాని, మా అబ్బాయి స్వరూప్ గాని అందిస్తాం. మాలో డిఫరెన్సెస్ కూడా ఉండవు. స్వరూప్ ఎదగాలన్నదే నా కోరిక కూడా. కానీ తన పైకి వస్తాడని నన్ను అనిచిస్తారన్నది కూడా అది నేను అనుకోను. మీరు నమ్మట్లేదు? నేను నమ్మను. ఎందుకంటే నాకున్న సర్కిల్ నాకుంది, స్వరూప్ ఉన్న సర్కిల్ స్వరూప్ ఉంది. అందరం కష్టపడతాం. కుటుంబం మొత్తం పార్టీ గురించి కష్టపడతాం. నా భర్తకు కూడా సర్కిల్, స్పోర్ట్స్ అనో, దేవాలయాలనో, ఎంప్లాయీస్ అనో, ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు అవన్నీ మేము ఎవరు చేసినా పార్టీ గురించి చేస్తాము. స్వరూప్కి కూడా మంచి అవకాశం వస్తే అంతకన్నా తల్లిదండ్రులు మాకు ఇంకేం ఉండదు. సంతోషం. ధన్యవాదాలమ్మా.